రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మానవ బాంబు పేలిన ఘటనకు పుష్కరం పూర్తయింది. 2005 అక్టోబర్ 12న బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్లోనే బాంబు పేలింది. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ సగం తునాతునకలైంది. ఈ ఘటనలో సూసైడ్ బాంబర్తో పాటు ఓ హోంగార్డ్ చనిపోయాడు. ఈ కేసు అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈరోజు తీర్పును ఇవ్వబోతోంది. అక్టోబర్ 12 దసరా పర్వదినం. సిటీ అంతా హడావుడిగా ఉంది. పోలీసులంతా దేవాలయాల భద్రత విధుల్లో ఉన్నారు. అదే సమయంలో బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు ఓ యువకుడు వచ్చాడు. అడిషనల్ డీసీపీని కలవాలని సెంట్రీకి చెప్పాడు. డీసీపీ రూమ్కి వెళ్తున్న యువకుడిని అక్కడ ఉన్న హోంగార్డ్ ఆపాడు. ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. సార్ను కలిసేందుకు అని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. దసరా కదా అందరూ బందోబస్తు డ్యూటీలో ఉన్నారని చెప్పిన హోంగార్డ్ యువకుడి భుజానుకున్న బ్యాగ్ను చెక్ చేసేందుకు ముందుకొచ్చాడు. అంతలోనే భారీ విస్ఫోటనం జరిగింది. అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి క్యాంప్ కార్యాలయం దగ్గరలోనే ఈ ఘటన జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. శిథిరాల కింద 2 మృతదేహాలను గుర్తించారు. అందులో ఒక మృతదేహం హోంగార్డ్ సత్యనారాయణది. సెంట్రీ వెంకట్రావు తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని గంటల తర్వాత సెంట్రీ జరిగిన విషయాన్ని చెప్పాడు. బాంబు పేలిన ప్రదేశంలో శిథిలాలను పరిశీలిస్తున్న పోలీసులకు ఓ క్లూ దొరికింది. ఓ చెప్పుల జతను పోలీసులు గుర్తించారు. అదే ఈ కేసులో కీలకంగా మారింది. ఆ చెప్పులు బంగ్లాదేశ్లో తయారైనవిగా గుర్తించారు. దీంతో సూసైడ్ బాంబర్ బంగ్లాదేశీయుడని తేల్చారు. మలక్పేట, జహీరాబాద్, బీదర్, పాత బస్తీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన యువకులు బంగ్లాదేశ్లోని హర్కతుల్ జిహాదీ ఇస్లాం ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి ఈ పేలుడుకు పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న మహమ్మద్ అబ్దుల్ జాహేద్, అబ్దుల్ కలీం, షకీల్, సయ్యద్ హజీ, అజ్మల్ అలీఖాన్, అజ్మత్ అలీ, మెహబూబ్ మున్నావాలా, షేక్ అబ్దుల్ ఖాజా, నఫీజ్ బిస్వాస్, బిలాలుద్దీన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళలో బిలాలుద్దీన్ బంగ్లాదేశ్కు చెందినవాడుగా గుర్తించారు. వీరిని విచారించి సూసైడ్ బాంబర్ బంగ్లాదేశ్కు చెందిన డాలిన్గా ప్రకటించారు. ఉగ్రవాద సంస్థల విషయంలో హైదరాబాద్ పోలీసులు అనుసరిస్తున్న కఠిన వైఖరిని జీర్ణించుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. ఈ కేసులో 12 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిగింది. కేసు విచారణలో కీలక సాక్షిగా భావిస్తున్న ఫిరోజ్ ఖాన్ అదృశ్యమయ్యాడు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇన్నాళ్లకు ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో తీర్పు వెలువడబోతోంది. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మానవ బాంబు పేలిన ఘటనపై మరికొద్ది సేపట్లో తీర్పు రాబోతోంది. 2005 అక్టోబర్ 12న బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్లోనే బాంబు పేలింది. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఆ పేలుడు ధాటికి సగం తునాతునకలైపోయింది. ఈ ఘటనలో సూసైడ్ బాంబర్తో పాటు ఓ హోంగార్డ్ కూడా చనిపోయాడు. ఈ కేసు అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అయితే ఆ విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈరోజు తీర్పును ఇవ్వబోతోంది. 2005 అక్టోబర్ 12 ఆ రోజు దసరా పర్వదినం. దసరా హడావుడిలో సిటీ అంతా ఉంది. పోలీసులంతా దేవాలయాల భద్రత విధుల్లో ఉన్నారు. అదే సమయంలో బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు ఓ యువకుడు ఓ బ్యాగ్తో వచ్చాడు. అడిషనల్ డీసీపీని కలవాలని అక్కడున్న సెంట్రీకి చెప్పాడు. డీసీపీ రూమ్కి ఆ యువకుడు వెళుతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న హోంగార్డ్ ఆ యువకుడిని ఆపాడు. ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. సార్ను కలిసేందుకు అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. దసరా కాబట్టి అందరూ బందోబస్తు విధుల్లో ఉన్నారని చెప్పిన హోంగార్డ్ ఆ యువకుడు భుజానికి వేలాడుతున్న బ్యాగ్ను చెక్ చేసేందుకు ముందుకొచ్చాడు. అంతే, భారీ శబ్దంతో బాంబు పేలిపోయింది. అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి క్యాంప్ కార్యాలయం దగ్గరలోనే ఈ ఘటన జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. శిథిలాల కింద 2 మృతదేహాలను గుర్తించారు. అందులో ఒక మృతదేహం హోంగార్డ్ సత్యనారాయణది, రెండో మృతదేహం సూసైడ్ బాంబర్ది. ఈ కేసులో మరికొద్ది సేపట్లో
తీర్పు రాబోతోంది. ఈ తీర్పుపై అంత ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, 2005 అక్టోబర్ 12వ తేదీన జరిగిన టాస్క్ ఫోర్స్ బాంబ్ బ్లాస్ట్ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. నిందితులుంటే 9 మంది నిందితులను నిర్దోషిగా ప్రకటించింది. కొద్దిసేపు క్రితమే కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఈ కేసులో 9 మంది పైన పోలీసులు ఎటువంటి సాక్ష్యాలు కూడా చూపెట్టలేకపోయారు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నట్టుగా నాంపల్లి కోర్టు కొద్దిసేపు క్రితమే ప్రకటించింది. ఈ కేసులో దాదాపు 12 ఏళ్ల పాటు విచారణ జరిగింది. అనేక మంది సాక్షులను విచారించారు. హైదరాబాద్ నగరంలోనే మొదటి సూసైడర్ బాంబర్ గా 2005 టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ లో 2 చనిపోయారు. ఒకటి జిలాన్ అనేటువంటి వ్యక్తి, అతను ఈ కేసులో మానవ బాంబుగా మారి బంగ్లాదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్ లో కొంతమంది ఇచ్చినటువంటి ఆశ్రయంతో ఇక్కడ టాస్క్ ఫోర్స్ బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు వెళ్లి అక్కడ బాంబు అమర్చాడు. ఆ కేసులో ఒక హోంగార్డ్ తో పాటుగా ఒక ఉగ్రవాది, బంగ్లాదేశ్ సంబంధించిన ఉగ్రవాది చనిపోయాడు. మిగతా 2 కూడా గాయపడ్డారు. ఆ కేసులో ఎవరైతే హైదరాబాద్ లో షెల్టర్ ఇస్తారో వాళ్ళందరినీ కూడా విచారించారు. ఆ నేపథ్యంలోనే బాంబర్ డాలిన్ కి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేసి మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఈ రోజు ఒక అతను బెయిల్ పై ఉన్నాడు. మిగతా 9 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాలు పోలీసులు కోర్టుకు సమర్పించలేదు కాబట్టి కేసు కొట్టివేసినట్టుగా నాంపల్లి కోర్టు ప్రకటించింది. రైట్ విజయ్. టాస్క్ ఫోర్స్ ఆఫీస్పై దాడి కేసును నాంపల్లి సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 9 మంది నిందితులను నిర్దోషిగా తేల్చింది. 2005 అక్టోబర్ 12న టాస్క్ ఫోర్స్ ఆఫీస్పై దాడి కేసులో విచారణను ఎదుర్కొన్న 9 మందికి నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ కేసులో ఈ దాడికి వీళ్ళకి సంబంధం లేదు అని కోర్టు అభిప్రాయపడింది. వీళ్లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్కు చెందిన ఓ యువకుడు 2005 అక్టోబర్ 12న టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయానికి ఒక బ్యాగ్తో వచ్చాడు. సెంట్రీ ఆ యువకుడిని ఆపి బ్యాగ్ని చెక్ చేస్తున్న సమయంలో బాంబు పేలిపోయింది. ఆ సమయంలో సెంట్రీ సత్యనారాయణ, హోంగార్డ్ సత్యనారాయణ కూడా చనిపోయాడు. అయితే ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు అప్పటి నుంచి చాలా సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందుంచారు. 9 మందిని నిందితులుగా కూడా చేర్చారు. అయితే 9 మందిని నిర్దోషులుగా కోర్టు ఈరోజు విడుదల చేసింది.